హాయ్ ఫ్రైస్ లార్డ్, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనమును చూద్దామా. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఆమె హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు మనకు శ్రమలు వస్తున్నప్పుడు, మనకు అవమానాలు, నిందలు, పోరాటాలు ఎదురవుతున్నప్పుడు చాలామంది యాంగ్జైటీగా, డిప్రెస్డ్గా ఫీల్ అయ్యేవారుగా ఉంటారు. కానీ చూడండి, దేవుని పిల్లలమైన మనకు నిరీక్షణ ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు మన నిమిత్తం ఆ శిలువలో మరణించాడని, మన పాపముల నిమిత్తం, మన అపరాధముల నిమిత్తం ఆయన మరణించి తిరిగి లేచాడని, ఆయన మనకు ఒకవేళ మనం ఈ లోకంలో చనిపోయిన నిత్య జీవమును మనకు అనుగ్రహిస్తాడని, పరలోకం మనకు ఉందని నిరీక్షణ ఉంది. అంత మాత్రం కాదు, మన జీవితంలో కలుగుతున్న ఏ శ్రమ అయినా సరే, ఎదురవుతున్న ఏ ఇబ్బంది అయినా సరే, ప్రతికూలత అయినా సరే, నీ దేవుడు నీ శ్రమ నుండి విడిపించగల సమర్థుడు. నీ దేవుడు నీ సమస్యల కన్నా, నీవు బాధపడుతున్న బాధల కన్నా, నీ పోరాటాల కన్నా గొప్పవాడు. ఆయన యోనాను ఆ మత్స్యము కడుపులో నుండి, ఆ సముద్ర గర్భములో నుండి బయటకు తీసుకొచ్చిన దేవుడు. షద్రకు, మేషకు, అబేద్నెగోలు వారు వేరొక ప్రతిమను మేము ఆరాధించము, మా దేవుని తప్ప మేము ఎవరిని సేవించమని ఆయన పక్షంగా నిలబడినప్పుడు వారు అగ్నిగుండం గుండా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. అగ్నిలో వీరిని కాల్చి చంపేద్దామని రాజు వారిని అగ్నిలోకి త్రోసివేశాడు. కానీ వారి తోడుగా ఉంటున్న దేవుడు, వారి అండగా ఉంటున్న దేవుడు, వారు ప్రార్థిస్తున్న దేవుడు ఆ అగ్నిలోనికి దిగి వచ్చి అగ్ని యొక్క బలమును చల్లార్చి 4వ వ్యక్తిగా వారి మధ్యలో ఉండి తన నామాన్ని మహిమపరుచుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఎటువంటి శ్రమల గుండా నువ్వు వెళ్ళినా సరే, నీవు ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు. నీ దేవుడు విడిపిస్తాడని విశ్వాసంతో ఆయన వైపు చూడు. అప్పుడు నీ శ్రమలోనికి దేవుడు దిగి వచ్చి నిన్ను కూడా విడిపిస్తాడు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.